పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్ ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్ గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి.